అప్పటికి పండు వెన్నెలలు చిమ్ముతూ ఆకాశమధ్యానికి చంద్రుడు చేరాడు. ఆయన గోశాలలో వృషభంలా సర్వభూతకోటిని ప్రకాశింపచేస్తూ, లోకాల పాపాలు నశింపచేస్తూ, సముద్రాన్ని ఉప్పొంగిస్తూ, భూలోకంలో శోభామయమైన మందరగిరిలా, ప్రదోషవేళ సాగరంలా, సరోవరంలో వికసించిన పద్మంలా, వెండి పంజరంలో హంసలా, మందరగిరి గుహలో సింహంలా, మత్తేభం మీద ఉన్న మహావీరునిలా, మొనదేరిన వాడి కొమ్ముల ఆబోతులా, ఆకాశానికి పొడుచుకు వచ్చిన శిఖరాలు గల పర్వతంలా, బంగారు పూత పోసిన దంతాలు గల గజరాజులా, రాతిబండనెక్కిన మృగేంద్రంలా, రణమధ్యంలో నిలిచిన గజేంద్రంలా, రాజ్యసుఖం పొందిన నరేంద్రునిలా, గగనమధ్యంలో చంద్రుడు వెలుగుతున్నాడనుకున్నాడు హనుమంతుడు. ఆ సమయంలో ఆ చంద్రకాంతిలో చీకటి తొలగి కాంతి వెల్లివిరిసింది. రాక్షసుల మాంసభక్షణ వాంఛ పెరిగింది. ప్రేయసీ ప్రియులకు కోపాలు వైదొలగాయి. వీణానాదాలు వీణుల విందు చేస్తున్నాయి. నారీమణులు తమ ప్రియులు గాఢ పరిష్వంగంలో నిద్రిస్తున్నారు. నక్తంచర ప్రాణికోటి రౌద్ర రూపంతో విహరిస్తున్నది. ఆ భవనాలలో మదిరాపాన మత్తులు యథేచ్ఛా విహారం చేస్తున్నారని హనుమంతుడు గమనించాడు. ఆ రాక్షస జనంలో కొందరి పరిహాస ప్రసంగాలు, భుజాస్ఫాలనాలు కలిసి భలే కోలాహలంగా ఉంది. అయితే ఇందరు కనిపించినా హనుమంతునికి సీతమ్మ దర్శనం కాలేదు. ఇంతకీ ఆవిడ ఎలా ఉంటుంది? ఆవిడ అనంతమైన తేజస్సు కలిగిన స్త్రీమూర్తి. నా స్నేహితుడు అయోధ్య యువరాజు రామయ్యకి అర్ధాంగి, మిథిలా నగరానికి రాజకుమారి అనే జ్ఞాపకం ఉంచుకోండి. రామయ్య సీతమ్మ కోసం ఎంత తపిస్తున్నాడో చూస్తున్నాం. ఆవిడ కూడా ఆయన కోసం అంతే తపిస్తూ ఉండి ఉంటుంది. ఇదే మీకు గుర్తులు అని సుగ్రీవుడు చెప్పాడు కదా. మరి ఆ రామహృదయేశ్వరి రామవిరహంతో ఉంటుంది కదా. ఆ ఇల్లాలు అస్పష్ట చంద్రరేఖలా, ధూళి సోకిన బంగారు కణికలా, వాయుదూత మేఘశకలంలా ఉండి ఉంటుందని ఊహించుకుంటూ, అలాంటి స్త్రీ గోచరించలేదని అనుకుంటూ, అన్వేషణ సాగిస్తూ ఆవిడని తలుచుకుని శోకవశుడయ్యాడు హనుమంతుడు.